సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు సార్? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. ఎన్ని హోటల్ వ్యాపారమా? హోటల్. ఎట్లా ఉంది వ్యాపారం? ఎట్లా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. ఎట్లా ఇప్పుడు ఎంతమంది వర్కర్ ఉంటారు? ఎంత నడుస్తుంది? వర్కర్లా 6 ఉంటారు వర్కర్లు. అంత ఖర్చుపోయిన రోజుకి ఎంత మిగులుతాయి? అంత ఖర్చుపోయిన రోజుకి ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతా అంటున్నావు? ఇక జీతాలు కిరాయిలు అన్నీ పోవాలి కదా. మా జీతాలు లెక్క పడతాయి అవి. అంతే. ఇప్పుడు ఏమైనా పెద్ద కేంద్రంలో ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే దేశ ప్రధాని ఎన్నుకునే ఎలక్షన్స్. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య నడుస్తున్నది. అంటే రైల్వే రంగం కావచ్చు, మెట్రోస్ కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు, దేశ డెవలప్మెంట్స్, హైవేస్ కావచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశం డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు? బీజేపీ రావాలనుకుంటున్నాం అండి. ఎన్డీఏ వస్తేనే మంచిగా అవుతుంది. ఇప్పటిదాకా కొన్ని పనులు అయినాయి, ఇంకా ముందు కూడా ఇంకా పనులు అవుతాయని అనుకుంటున్నాం. ఎన్డీఏ రావాలనుకుంటున్నాం. ఇండియా ఎందుకు 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చారు, మాకు అవకాశం ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు అంటారు? కానీ వాళ్ళు అంటారు కానీ ఇంత డెవలప్మెంట్ అనేది వాళ్ళది బయటికి అవపడుతుంది మంచిగా. వీళ్ళది అంత అవపడలే. అంతర్గత ఎంతసేపు నాకేంది నీకేంది, నాకు పదవి నీకు పదవి అని. కానీ దేశం గురించి మన జనాభా గురించి ఇవన్నీ పట్టించుకున్నట్టు ఏం లేదు కాంగ్రెస్. ఎన్డీఏ మంచిగా పట్టించుకుంది కాబట్టి ఎన్డీఏ రావాలి. బీజేపీ వస్తుంది అంతే. బీజేపీ రావాలంటారు? రావాలి. ఓకే, థ్యాంక్ యూ. నా నమస్తే. నమస్తేనా. ఏం పేరన్నా? నా పేరు వెంకటేష్. వెంకటేష్, ఏం చేస్తారే? ఆటో ఉందా? ఆటో. లోకల్ ఆటోనా? లోకల్ ఆటో. ఎట్లా ఉన్నది ఇప్పుడు? ఫ్రీ బస్ ఉన్నది, ఎట్లా ఉన్నది గిరాకీ? ఇక ఫ్రీ బస్ వల్ల కొంచెం అయితే మాకు ఇబ్బంది ఉంది. అయినా కానీ తప్పదు కదా. ఇక మేము సరే ఫ్రీ బస్ పెట్టి రోడ్డు మీద రావాల్సిందే. మాకు దొరికాకి సంపాదించుకోవాల్సిందే, పేద పిల్లలు రావాల్సిందే కదా. అట్లా కంటిన్యూ చేస్తున్నాం మేము. ఇక అంటే ఫ్రీ బస్ పెట్టే ముందుకు ఎట్లా ఉండే, పెట్టిన తర్వాత ఎట్లా ఫ్రీ బస్ పెట్టే ముందు మంచి ఆర్తి అయినా 1000 రూపాయలు చేసుకొని సంతోషంగా ఇంటికి పోయేది మేము. ఆ ఫ్రీ బస్ పెట్టే కానీ పబ్లిక్ ఎక్క మేము ఏదో 500-400 రూపాయలతో సరిదిద్దుకున్నాం. కొన్ని ఖర్చు తగ్గించుకున్నాం. మేమే తగ్గించుకొని బతకాలని ట్రై చేస్తున్నాం అంతే. ఇక ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కేంద్రంలో. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నడుస్తున్నది. కేంద్రంలో డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారే? కేంద్రంలో అంటే కంపల్సరీ కూడా మనకు ఇక గతంలో కూడా కాబట్టి బీజేపీ ఉండే. ఇప్పుడు నరేంద్ర మోడీ అయితే బాగా చేస్తాడు అందరి అభిప్రాయం కూడా. మ్యాక్సిమం నేను చెప్పలేదు కాదు, యావత్ భారతదేశం కూడా నరేంద్ర మోడీకి ఎక్కువ మొగ్గులు ఉన్నాయి. ప్రధానమంత్రి అయ్యడానికి కూడా అవకాశం ఎక్కువ ఆయనకే ఉన్నాయి, ఎవరికైతే ఎక్కువ లేవు. సరే పోటీ ఉంటే ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది కానీ పోటీ ఉంటుంది. కానీ ఇక ఎక్కువ అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ వల్ల అవుతుంది తెలిసి వద్ద. అంటే అభివృద్ధి కావాలన్నా, రక్షణ కావాలన్నా కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ మంచి చేస్తున్నాడు. కొన్ని రామ మందిరం కానీ కొన్ని మంచి పనులు చేశారు. ఆయనకి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. భారత యువత మొత్తం కూడా వాళ్ళకి వేస్తారు, బరాబర్ చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకు రక్షణ కావాలి, మనకు భద్రత కావాలంటే ఇలాంటి పంచాలు లేవు, మన కర్ఫ్యూలు లేవు, ధర్నాలు లేవు, లేవు. ప్రశాంతంగా మత పంచాయతీ లేవు. ప్రశాంతంగా ఉందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాలు మంచిగా ఉంది. మోడీనే బాగుంటావు? మోడీనే బాగుంటుంది. థ్యాంక్ యూ.